ఏంటి లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి టీవీ ఖరాబ్ అయిపోయింది అనుకుంటున్నారా? కాదండి, ఇది ఒక ఇంట్రెస్టింగ్ వీడియో. అలా అని చెప్పి కంపారిజన్ కూడా కాదు. ఇది బాగుంది అండ్ అట్ ది సేమ్ టైం ఇది బాగుంది. బట్ ఇది ఇలా ఎందుకు వస్తుంది? యూజువల్ గా మనం టీవీ ఫ్రంట్ సైడ్ చూస్తుంటాం, బట్ ఇక్కడ మీకు టీవీ బ్యాక్ సైడ్ ఇది మెయిన్ పీసీబీ మనకు రావడం అనేది జరుగుతుంది. VU ON అనేటువంటి ప్రాసెసర్, అది కూడా 1.5 GHz ప్రాసెసర్ అయితే వీళ్ళు మనకి యూజ్ చేయడం జరిగింది. వీళ్ళ ఓన్ టెక్నాలజీకి సంబంధించినటువంటి చిప్ సెట్ అయితే యూజ్ చేస్తున్నారంట. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే డైరెక్ట్ గా మీరు ఇక్కడ వీడియోని రికార్డ్ కూడా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా ఈ ఫీచర్ అయితే. ఇంతే కాదు, చాలా ఫీచర్స్ మనకి ఇందులో లేదు. అండ్ అట్ ద సేమ్ టైం ఈ ప్రైసింగ్ కన్నా గానీ ఈ ప్రైసింగ్ ఆల్మోస్ట్ 35% తక్కువగా మనకు రావడం జరుగుతుంది. You're not dead, you've just been separated from your physical form. హలో ఫ్రెండ్స్, ఈ రోజు మరొక ఇంట్రెస్టింగ్ వీడియో. ఏంటి లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి టీవీ ఖరాబ్ అయిపోయింది అనుకుంటున్నారా? కాదండి, ఇది ఒక ఇంట్రెస్టింగ్ వీడియో. అలా అని చెప్పి కంపారిజన్ కూడా కాదు. ఇది బాగుంది అండ్ అట్ ది సేమ్ టైం ఇది బాగుంది. బట్ ఇది ఇలా ఎందుకు వస్తుంది? ఒకవేళ మీకు తెలియదా? లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ఇందులో మీకు డాల్బీ విజన్ సపోర్ట్ లేదు, ఇందులో మీకు డాల్బీ విజన్ సపోర్ట్ ఉంది. ఇంతే కాదు, చాలా ఫీచర్స్ మనకి ఇందులో లేదు. అండ్ అట్ ద సేమ్ టైం ఈ ప్రైసింగ్ కన్నా గానీ ఈ ప్రైసింగ్ ఆల్మోస్ట్ 35% తక్కువగా మనకు రావడం జరుగుతుంది. ఆ కథా కల్మషం ఏంటి అనేది మనం డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. ఇందుకే ఈ టీవీ ఏంటి అనుకుంటున్నారా? కింద మీరు చూస్తున్నారు కదా, VU Glow TV 2025. సో మరిన్ని డీటెయిల్స్ మాట్లాడుకోబోయే ముందర, హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. సో ఫ్రెండ్స్, ఫైనల్లీ ప్రోడక్ట్ అయితే ఇది ఆల్రెడీ సెటప్ అయితే చేస్తుంది. ఇక్కడ నేను టేబుల్ టాప్ అయితే సెటప్ చేసి పెట్టాను. సో దీంట్లో మీకు టోటల్లీ 3 డిఫరెంట్ సైజెస్ లో అవైలబుల్ ఉంటుంది. ఒకటి వచ్చేటప్పటికి 43 ఇంచెస్, మరొకటి 50, అలాగే మరొకటి వచ్చేటప్పటికి 55 ఇంచెస్. అండ్ బాక్స్ కంటెంట్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక యాజ్ యూజువల్ గా మనకి టీవీ, డెస్క్టాప్ మౌంట్స్ అండ్ దీంతో పాటు వీళ్ళు వాల్ మౌంట్ ని కూడా మనకు ప్రొవైడ్ చేయడంతో పాటు స్క్రూస్, అలాగే ఒక రిమోట్ అండ్ కొంత పేపర్ వర్క్ అండ్ దీంతో పాటు బ్యాటరీస్ ను కూడా మనకి ఇన్ ద బాక్స్ లోనే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక పోర్ట్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక బ్యాక్ సైడ్ USB పోర్ట్స్, అలాగే ఒక HDMI పోర్ట్ తో పాటు మరొక 2 HDMI పోర్ట్లు, దీంట్లో ఒకటి వచ్చేటప్పటికి ER సపోర్ట్ చేయడం జరుగుతుంది. అలాంగ్ సైడ్ విత్ ఒక ఆప్టికల్ ఆడియో అండ్ RJ45 కేబుల్ ని మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి మనకి AV పిన్స్ ని ప్రొవైడ్ చేశారు. వేర్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద టీవీ వచ్చేటప్పటికి పవర్ స్లాట్ ని అయితే మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో బై డిఫాల్ట్ గా మనకి ఇది గూగుల్ టీవీ కాబట్టి మనకి ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెట్టింగ్స్ లోకి వెళ్ళి ఏమేమి ఫీచర్స్ ఇచ్చారు ఏంటి అనేది అయితే మనం చూద్దాం. సో యాజ్ యూజువల్ మన రెగ్యులర్ టీవీస్ ఎలా అయితే చూస్తుంటామో అదే విధంగా మనకు ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది వచ్చేటప్పటికి Android 12 అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకు ప్రొవైడ్ చేస్తున్నారు విత్ May 2024 కి సంబంధించినటువంటి సెక్యూరిటీ ప్యాడ్స్ తోటి. ఇక రెస్ట్ ఆఫ్ ద ఫీచర్స్ అయితే లైక్ డిస్ప్లే లో మీరు వచ్చేటప్పటికి పిక్చర్ లో రకరకాల పిక్చర్ ప్రొఫైల్స్ ని, అలాగే బ్రైట్నెస్, కలర్, కాంట్రాస్ట్ వీటన్నిటిని కూడా మీరైతే క్యాలిబ్రేషన్ చేసుకోవచ్చు. ఈవెన్ స్క్రీన్ కి సంబంధించినటువంటి ఆస్పెక్ట్ రేషియో అండ్ ఓవర్ స్కాన్ ఇలాంటి ఫీచర్స్ ని కూడా మీరు ఇందులో చూడొచ్చు. అండ్ ఈవెన్ సౌండ్స్ లో కూడా మనకి TVFX ER సపోర్ట్ ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం దీంట్లో మీకు వచ్చేటప్పటికి డాల్బీ విజన్ తో పాటు డాల్బీ ఆడియో సపోర్ట్ కూడా మనకి ఇందులో తీసుకొని రావడం జరిగింది. ఇంట్రెస్టింగ్ గా ఈసారి వీళ్ళు వచ్చేటప్పటికి 2-way బ్లూటూత్ కమ్యూనికేషన్ మనకు ప్రొవైడ్ చేశారు. ఈవెన్ మనకి గేమింగ్ కి సంబంధించినటువంటి కొన్ని ఫీచర్స్ కూడా లైక్ PC సింక్ కావచ్చు, ఇన్స్టెంట్ గేమింగ్ రెస్పాన్స్ కావచ్చు. ఒకవేళ మీరు కనుక గేమింగ్ కన్సోల్స్ ని పెట్టి యూజ్ చేస్తున్నారు అన్నట్లయితే కనుక ఇది కూడా మీకు బెటర్ ఫీచర్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఈవెన్ దీంతో పాటు DTSX విర్చువల్ కూడా మనకి సపోర్ట్ చేయడం జరుగుతుంది. అంతేకాదు దీంట్లో మనకి గూగుల్ వాయిస్ అసిస్టెంట్ సర్వీస్ సపోర్ట్ కూడా తీసుకొచ్చారు. సో డైరెక్ట్ గా మనం వాయిస్ కమాండ్ సాయం తోటి మన ఫేవరెట్ యాప్స్ ని డైరెక్ట్ గా మనం అయితే ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ హాట్ కీస్ ని కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక ప్యానల్ డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక దీంట్లో మనకు వచ్చేటప్పటికి వీళ్ళకి సంబంధించినటువంటి గ్లో ప్యానల్ ని యూజ్ చేసి అంటారు. VA ఉన్నాము, IPS విన్నాము. ఈ గ్లో ప్యానల్ ఏంటంటే వీళ్ళకి సంబంధించినటువంటి కొన్ని కస్టమైజేషన్ చేస్తూ ఈ ప్యానల్ వీళ్ళు డిజైన్ చేయడం అయితే జరిగిందంట. యూజువల్ గా దీన్ని మీరు VA ప్యానల్ కింద కన్సిడర్ చేయొచ్చు. వేర్ 43 ఇంచెస్ లో మోస్ట్లీ IPS ప్యానల్ కి దగ్గర మనకు వచ్చేటువంటి అవకాశం ఉంది. అండ్ బ్రైట్నెస్ నిట్స్ వచ్చేటప్పటికి అప్ టు 400 నిట్స్ దాకా మనకు వెళ్ళడం జరుగుతుంది. అండ్ వ్యూయింగ్ యాంగిల్ కూడా పర్వాలేదు, డీసెంట్ గా. ఎక్కడ కూడా మీకు ఈవెన్ నేను ఈ కార్నర్ నుంచి చూసినా గానీ నాకు నెగిటివ్ షేడ్స్ అయితే ఏం కనిపించట్లేదు. అండ్ ఈ ప్యానల్ వచ్చేటప్పటికే మీకు HDR10+ అండ్ HLG కూడా మీకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇక ఒకసారి వీడియో శాంపిల్స్ చూసేయండి. You're not dead, you've just been separated from your physical form.
ఇక ఆడియో డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారు అంటే కింద మనకి బాటమ్ ఫైరింగ్ స్పీకర్స్ అయితే మనకు ప్రొవైడ్ చేశారు. సో రెండు 12 వాట్స్ కి సంబంధించి అంటే 24 వాట్స్ ఆఫ్ ఆడియో అవుట్పుట్ మనకి అంటే స్టీరియో స్పీకర్స్ అయితే మనకు ప్రొవైడ్ చేశారు. అఫ్ కోర్స్ ఈఆర్క్ సహాయంతో మీ ఫేవరెట్ ఆడియో రా ఫార్మేట్ ఏదైతే ఉందో లైక్ డాల్బీ ఆడియో కావచ్చు, లేదా డాల్బీ అట్మాస్ కావచ్చు, లేదా DTS:X విర్చువల్ కావచ్చు, సో వీటన్నిటి కూడా మనకి ఇది ఈఆర్క్ సహాయంతో సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇక డిజైన్ అండ్ బిల్డ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక డిజైన్ ఇది కొంచెం మనకి ప్రీవియస్లీ గ్లో సిరీస్ ఎలా అయితే ఉందో సేమ్ అదే విధంగా ప్యానల్ కొంచెం మనకి బయటకు వచ్చినట్లు ఉంటుంది. మీ ఇంట్లో సాధారణంగా మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నా లేదన్నట్లయితే కనుక కొంచెం మీకు చేయి తగిలి కింద పడే అవకాశాలు ఉన్నాయంటే కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే ఎడ్జెస్ తగిలింది అన్నట్లయితే కనుక డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. వీళ్ళంతా మాత్రం కంప్లీట్లీ ఫ్రేమ్లెస్ డిజైన్ లాగా మన ముందు తీసుకొచ్చారు. చూడటానికి అయితే బాగుంది. టీవీ ఆ ఫ్రేమ్ కూడా మనకి పాప్ అవుతూ కనపడటం అయితే జరుగుతుంటుంది. కానీ కొంచెం జాగ్రత్తగా అయితే మీరు దీన్ని యూటిలైజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ బాడీ అంతా కూడా మనకి మెటల్ ని ప్రొవైడ్ చేశారు. ఫ్రంట్ స్టాండ్స్ ఏవైతే ఇవి కూడా మనకి ప్లాస్టిక్ ని ప్రొవైడ్ చేశారు. బట్ యూజువల్లీ మనకి ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో ఏ బ్రాండ్ కూడా మనకి వాల్ మౌంట్స్ అయితే ప్రొవైడ్ చేయరు. వేర్ వ్యూ అయితే మనకి వాల్ మౌంట్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంతేకాదు దీంట్లో మనకు ఒక స్పెషల్ ఫీచర్ అయితే తీసుకొచ్చారు. ఇప్పుడు ఇకపైన ఈ టీవీస్ అన్నిట్లో డైరెక్ట్ గా మీరు మీ ఇంట్లో ఉన్నటువంటి వెబ్ కెమెరాస్ ని కూడా యూజ్ చేసి ఇక్కడ మీరు డెడికేటెడ్ గా ఫ్యామిలీ మూమెంట్ అని చెప్పి ఒక యాప్ ని అయితే క్రియేట్ చేశారు. జస్ట్ మీరు కావాల్సినటువంటి ఫొటోస్ ఏవైతే మీ ఫ్యామిలీతో సహా మీరు లైవ్ గా మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఇట్లా క్యాప్చర్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే డైరెక్ట్ గా మీరు ఇక్కడ వీడియోని రికార్డ్ కూడా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా నేను ఒక 30 సెకండ్స్ వీడియో రికార్డ్ చేసి ఇందులో ఉన్నటువంటి ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీలో ఇది స్టోర్ అవడం అయితే జరుగుతుంది. ఆ తర్వాత మళ్ళీ దీన్ని రీప్లే చేసుకొని చూసుకోవచ్చు. అండ్ దీని మెసేజ్ ని కూడా మీరైతే ఇక్కడ స్కెడ్యూల్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డేట్ ఇది ఎప్పటికి కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆ రోజు ఆ అకేషన్ లో ఎవరిదన్నా బర్త్డే ఉంది అన్నట్లయితే కనుక టైం మీరు సెటప్ చేసుకున్నారు అన్నట్లయితే కనుక ఆటోమేటిక్ గా ఆ టైం కి ఇది పాప్ అవడం అయితే జరుగుతుంది. ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా ఈ ఫీచర్ అయితే. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది ఆల్రెడీ నేను రికార్డ్ చేసినటువంటి ఫుటేజ్. సో అప్ టు 30 సెకండ్స్ దాకా మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. రికార్డ్ చేసుకున్న అంతా కూడా మీకు ఇంటర్నల్ స్టోరేజ్ లో ఉంటుంది. అండ్ స్టోరేజ్ ఎంత కెపాసిటీ ఉంది, ఇంకా ఎంత అవైలబుల్ యూస్ లో ఉంది అనేది కూడా ఇంకా ఎంత మనం యూస్ చేసుకోవచ్చు అనేది కూడా మనకి రైట్ సైడ్ కార్నర్ లో మనకు చూపించడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ యూజువల్ గా మనం టీవీ ఫ్రంట్ సైడ్ చూస్తుంటాం. బట్ ఇక్కడ మీకు టీవీ బ్యాక్ సైడ్ ఇది మెయిన్ PCB మనకు రావడం అనేది జరుగుతుంది. బేసిక్ గా ఇది మీకు చూపించడానికి గల రీజన్ ఏంటి అంటే వీళ్ళు టీవీలో వీళ్ళ ఓన్ ప్రాసెసర్ VU ON అనేటువంటి ప్రాసెసర్ అది కూడా 1.5 GHz ప్రాసెసర్ అయితే వీళ్ళు మనకి యూజ్ చేయడం జరిగింది. అలాంగ్ సైడ్ విత్ G35 కి సంబంధించినటువంటి GPU తో సహా. ఇది వచ్చేటప్పటికే మీ పిక్చర్ ని ఎన్హాన్స్ చేసి చూపించడంతో పాటు అఫ్ కోర్స్ ఇది AI ని కూడా యూజ్ చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా లాగ్ ఫ్రీ ఎక్స్పీరియన్స్ OTT చూసేటప్పుడు మనం ఆ బఫర్ అయ్యేది ఉంటుంది చూసారా దాన్ని మాక్సిమం లాగ్ ఫ్రీ ఎక్స్పీరియన్స్ తో పాటు ఆడియోను కూడా మరింత బెటర్ గా యాంప్లిఫై చేస్తూ మనకు వినిపిస్తుంది అని చెప్పి బ్రాండ్ అయితే చెప్తుంది. సో యూజువల్ గా ఉన్నటువంటి టీవీస్ అన్నిటిలో కూడా మనకి ఇది క్వాడ్ కోర్ ప్రాసెసర్ అని చెప్తూ ఉంటారు. బట్ వీళ్ళ ఓన్ టెక్నాలజీకి సంబంధించినటువంటి చిప్ సెట్ అయితే యూజ్ చేస్తున్నారంట. ఇంతేకాదు రిమోట్ లో కూడా వీళ్ళు హాట్ కీ వైఫై మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. బేసిక్ గా దీని వల్ల ఉపయోగం ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు లేదంటే మనమే సెట్టింగ్స్ లోకి వెళ్ళి నెట్వర్క్ కనెక్షన్స్ లోకి వెళ్ళి అందులో వైఫై ని సెలెక్ట్ చేసుకుని అక్కడ మళ్ళీ మనకు కావాల్సినటువంటి సోర్స్ ని సెలెక్ట్ చేసుకోవడానికి కొంత టైం పడుతుంది. కాబట్టి అలా ఏం లేకుండా జస్ట్ హాట్ కీ ప్రెస్ చేయడం తోటి ఆటోమేటిక్ గా మీరు మీ నెట్వర్క్ కనెక్షన్ లోకి అయితే వెళ్ళిపోవడం జరుగుతుంది. సో అక్కడి నుంచి డైరెక్ట్ గా మీ ఫేవరెట్ వైర్లెస్ నెట్వర్క్ కనెక్ట్ అయ్యి మీ కంటెంట్ అంతా కూడా సీమ్లెస్ గా వాచ్ చేయొచ్చు. ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్నోవేషన్ అని చెప్పొచ్చు. ఇన్ఫాక్ట్ ఇప్పటిదాకా నేను చూసినటువంటి టీవీస్ రిమోట్స్ అన్నిటిలో ఫస్ట్ టైం డెడికేటెడ్ వైఫై కి సంబంధించినటువంటి హాట్ కీ అయితే ఈ రిమోట్ లో చూస్తున్నాను. అండ్ ఈ టీవీల ప్రైజింగ్ స్టార్టింగ్ చాలా ఇంట్రెస్టింగ్ గా మన ముందు తీసుకొచ్చారు. దీంట్లో 43 ఇంచెస్ టీవీ వచ్చేటప్పటికి మీకు 26,999, అలాగే 50 ఇంచెస్ స్మార్ట్ టీవీ వచ్చేటప్పటికి 32,999, అలాగే 55 ఇంచెస్ స్మార్ట్ టీవీ వచ్చేటప్పటికి 36,999 గా మనకు రావడం జరుగుతుంది. సో ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో నిజంగా వీళ్ళు మాత్రం అమేజింగ్ ఫీచర్స్, ముఖ్యంగా డెడికేటెడ్ ప్రాసెసర్, గూగుల్ ఎక్స్పీరియన్స్ అండ్ ఇంట్లో పెద్దవాళ్ళకు కూడా చాలా సునాయాసంగా అలవాటయ్యేలాగా వైఫై అండ్ దీంతో పాటు వీడియో కాన్ఫరెన్సెస్ కోసం కెమెరాను డైరెక్ట్ గా అటాచ్ చేసుకునేటువంటి ఫీచర్ అండ్ మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరం గెట్ టుగెదర్ అయినప్పుడు మన స్క్రీన్ ని ఈజీగా షేర్ చేసుకునేటువంటి ఫీచర్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఎనీవే ఈ ప్రొడక్ట్ సంబంధించినటువంటి లింక్స్ ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఇది ఆల్రెడీ ఫ్లిప్కార్ట్ లో మీకు సేల్ లో అవైలబుల్ ఉన్నాయి. ఒకసారి మీరు పర్చేజ్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. ఎనీవే ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే లెట్ మీ నో. ఖచ్చితంగా కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సాధ్యమైనంత వరకు వాటన్నిటికి కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.